కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజం పార్టీ జిల్లా కోశాధికారి మహర్షి, జిల్లా నాయకులు ప్రసాద్, శ్రీనివాస్, గణేష్, రమేష్లు పాల్గొన్నారు. నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా పెన్షన్స్ ఇవ్వలేదు. వాళ్ళకు కొత్త పెన్షన్స్ వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్స్ ఇవ్వలేదు. మరి అనేక రకాల బాధలు అనుభవించిన సమాజం అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎన్నుకున్న తర్వాత చేయూత అనే ప్రోగ్రాం పెట్టి ప్రజాపాలనని అప్లికేషన్ తీసుకొని మరి చేయి కోటేసుకొని మరి ఆ చేయిని నాశనం చేసిర్రు. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి బొందబెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చేయూత స్కీమ్ కింద 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ప్రకటించిన మరి రేవంత్ రెడ్డి ఈరోజు పైసలు లేవంటాడు. మరి పైసలు లేనోడు మరి ఎందుకు చేస్తాను? మరి మా బీసీ, ఎస్సీ, ఎస్టీలు మేము ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బస్ ఎక్కిన, దిగిన సమస్త రంగాలలో మా 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 పైసలు, మా ట్యాక్స్ కింద మా పైసలు తీసుకున్నారు కదా, ఆ పైసలన్నీ ఏం చేస్తున్నారు మీరు? మరి మా పైసలతోనే మాకు పింఛన్ ఇవ్వడం మీకు కష్టమైంది. మీకు చేత కాకపోతే గద్దె దిగాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. చేయుత పెన్షన్ 4,000 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి వాళ్ళ బ్రతికెట్లా? వాళ్ళు వితంతువులై మరి సమాజంలో తిరగలేక మరి ఈ ఒక బియ్యం తీసుకొని వస్తేనే సరిపోతుందా? వాళ్ళకు నిత్యావసర సరుకులు ఎట్లా? వాళ్ళ జీవనోపాధి గడుచుడు ఎట్లా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎట్లా? మరి వితంతుల జీవితాలు అట్లుంటే వికలాంగులు మరి వాళ్ళు పని చేసుకోలేరు, అవిటి వాళ్ళు ఎక్కడికి పోలేరు. మరి వాళ్ళకు కొత్త పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? కొత్త వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇస్తలేరు అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి వికలాంగులు మరి ఖచ్చితంగా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు మరి ప్రభుత్వాన్ని మార్చగలరు. మరి వికలాంగులైనా, వృద్ధులైనా, వితంతువులైనా మరి ప్రభుత్వం ఇంత చిన్నచూపు చూడద్దు. ఎంత దురహంకారం ఉన్నా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలను తక్కువ అంచనేయద్దని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మరి వృద్ధులు వాళ్ళకు చాలని బతుకుతోటి వాళ్ళు రెక్కాడితే డొక్కాడకుండా అనేక రకాల వ్యాధులతోటి మరి ఈ సమాజంలో మరి మామూలుగా ప్రజలకు షుగరు, బీపీ, మరి థైరాయిడ్, అస్తమా లాంటి అనేక రకాల రోగాలు, పక్షవాతం లాంటివి వస్తున్నాయి. మరి వాళ్ళు వాటితోనే మగ్గిపోతారు. వాళ్ళకు వండుకోవడానికి బియ్యం వస్తున్నాయి కానీ మరి నిత్యావసర సరుకులు లేక వాళ్ళు తినడానికి నోసుకోలేకపోతారు. ఈ తెలంగాణ ప్రజాపాలన అంటే ఇంత మోసపూరితమైన పాలన. ముసలోళ్లకు పట్టెడు అన్నం పెట్టి 10 రూపాయలు చేతికిచ్చి వాళ్ళు కూరగాయలు కొనుక్కునే స్థితిని చూపించలేదా ఈ ప్రభుత్వం అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు పిల్లలు మరి వాళ్ళ పిల్లలు మరి పట్టించుకోకున్నా కానీ మరి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తోటి మేము బతుకుతామని ఆశపడి మీకు ఓటేసిరు. మీరు మోసం చేసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఇన్ని రోజులు కొత్త పింఛన్లు ఇవ్వలేదు, ఇగో మేము పింఛన్లు ఇస్తామని మరి చెప్పి గద్దెనెక్కి మరి ముసలులను ముఖ్యంగా మరి వాళ్ళు అనేక ఇబ్బందులు పడతారు. వాళ్ళు కూలీనాలు చేసుకొని బతికేలేరు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేరు. మరి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారు. అటుపోతే వైద్యం చక్కగా లేదు, ఇటుపోతే పెన్షన్ ఇవ్వడం లేదు. మరి వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మరి వృద్ధాప్యులకు, వితంతులకు, వికలాంగులందరికీ మరి కొత్త పింఛను అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఈ వికలాంగులు వృద్ధాప్య పింఛన్లు కనుక ఇయ్యకపోతే దశల వారి కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అంతా అష్టదిగ్బంధనం చేస్తాం. ముసలులతోని, వికలాంగులతోని, వితంతులతోని మరి మీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తాం. మరి అవి అమలయ్యే వరకు ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదని